హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను రాజమండ్రి అయితే వెళ్ళాను. సో ఎందుకంటే శ్రీ 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 కన్నమాంబ పేరంటాల అమ్మవారి జాతర కోసం అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి 128వ వార్షికోత్సవం అనమాట. 2026 28వ తారీఖు గ్రాండ్గా అయితే జాతర అయితే జరిగింది. అమ్మ వాళ్ళు అయితే రాజమండ్రి వచ్చిన తర్వాత నేను అటెండ్ అవ్వడం 5th టైం అనమాట. ఇది ఆఫ్టర్ మ్యారేజ్ 2nd టైము. ఈ అమ్మవారు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి గుమ్మంలోనే ఉంటారు. అమ్మవారి టెంపుల్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీ దర్శించుకుంటాను. చాలా ఇష్టమైన అమ్మవారు, చాలా స్వచ్ఛమైన అమ్మవారు. వేప చెట్టు దగ్గర అయితే ఉంటారు. ఇంక ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం మంగళవారం, శుక్రవారం అమ్మవారికి అయితే ఇంకా శారీ అయితే ఇస్తారు. కొంతమంది అయితే ఇంకా నైవేద్యం అది సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో చాలా బాగా జరుగుతుంది అమ్మవారి జాతర. ప్రతి ఒక్కళ్ళు చీర, శారీ అది పెడుతూ ఉంటారు. ఎవరిదైనా మ్యారేజ్ అయినా సరే. ఇంకా వర్షాకాలంలో పంటలు బాగా పండాలని చెప్పేసి ఈ అమ్మవారిని అయితే నమ్మకంతో కోరుకుంటారు. ప్రతి ముత్తైదుకి పేరంటకం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో అమ్మవారు కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అమ్మవారికి చీర, జాకెట్ ముక్క అది ఇద్దామని చెప్పేసి. సో ఇవాళ అయితే ఇంకా చీర అయితే ఇచ్చి ఆ దండం అయితే పెట్టుకున్నాము. ప్రేమ ఒక్కటేనయ. రుక్మిణికిస్తే భామకి కోపం, భామకి పెడితే రుక్మిణి. సామి ప్రియవై దుగుయాలా నా సామి రియాలా, సామి ప్రియవై దుగుయాలా నా సామి రియాలా. కన్నబలై మాకు మొక్కనుకున్నది